తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అధిష్టానం ఎటూ తేల్చుకుపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది. అధినేత నిర్ణయం ఎలా ఉంటుందోనని అక్కడ కేడర్ అంతా అటెన్షన్. ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో తెర వెనుక అసలేం జరుగుతోంది? అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలో ఎవరున్నారు? ఆ పెద్ద ఆయన లేని లోటు అగ్రనాయకత్వానికి ఆశనిపాతంగా మారిందా? జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు ఎవరనేది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయిందా? పార్లమెంటరీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున కొనసాగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టీడీపీ హైకమాండ్ విజయనగరం జిల్లాకు కూడా పరిశీలకులను పంపి అభిప్రాయ సేకరణ చేపట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట. మరోసారి కిమిడికి అవకాశమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పార్టీ బలోపేతానికి సమర్థ నాయకత్వం అవసరమని భావించిన అధినాయకత్వం కొత్త నేత కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే కొత్త అధ్యక్షుడి పేరు దాదాపుగా ఖరారైందనే వార్తలొస్తున్నాయి. ఎంపిక విషయంలో అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని వినికిడి. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి ప్రధానంగా సువ్వాడ రవిశేఖర్, కంది చంద్రశేఖర్, కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం బాధ్యత పార్టీ అధ్యక్షుడిపైనే ఉంటుందని, అందుకే సమర్థత, అంగబలం, అర్ధబలం, విధేయత లాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందని జిల్లా పార్టీ పెద్దలు చర్చించుకుంటున్నారట. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ఆశావహుల్లో కొందరు ప్రత్యేకంగా కలిసి తమ మనసులోని మాటను చెప్పుకున్నారట. కిమిడి నాగార్జునకు డీసీసీబీ అధ్యక్ష పదవి కూడా ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగించకపోవచ్చనే అభిప్రాయంతోనే ఉన్నారు పార్టీ నేతలు. సువ్వాడ రవిశేఖర్ విషయానికొస్తే పార్టీకి విధేయుడనే ముద్ర ఉంది. రాజకీయ కుటుంబ నేపథ్యంతో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అది కాకుండా గతంలో రామతీర్థంలో జరిగిన సంఘటనలో రవిశేఖర్ని గత వైసీపీ ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురి చేసిందన్న సానుభూతి ఆయనపై ఉందని, పార్టీలో విద్యార్థి నాయకుడిగా మొదలుపెట్టి ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న అనుభవం సువ్వాడకు కలిసి వస్తుందని అంటున్నారట ఆయన అనుచరులు. బలమైన సామాజిక వర్గం సువ్వాడకు మరో ప్లస్ పాయింట్ అంటున్నారు. ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన సీనియర్ నేత కేవీ నాయుడు కొన్నాళ్లుగా బంగ్లాకు దూరమయ్యారన్న భావన కూడా ఉంది. ఓ సామాజిక వర్గానికే కొమ్ము కాస్తారన్న అపవాదు కూడా ఆయనను వెంటాడుతోంది. దీంతో కేవీ నాయుడుకున్న అనుకూల, ప్రతికూల అంశాలపై చర్చ జరుగుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కరణం శివరామకృష్ణ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డారు. వైసీపీ హయాంలో కేసుల్లో ఇరుక్కున్నారు. పలు నియోజకవర్గాల పరిశీలకుడిగా పనిచేసిన అనుభవం కరణానికి కలిసి వస్తుందనే వాదన వినిపిస్తున్నారట ఆయన అనుచరులు. ఇక కంది చంద్రశేఖర్కి పెద్దరికంతో పాటు అందరినీ కలుపుకుపోయే సమర్థత, పార్టీ పట్ల విధేయత, అంగబలం, అర్ధబలం కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు. ఎంపీ సీటును ఆయనకే ఇస్తారనుకున్న చివరి నిమిషంలో కలిసెట్టికి కేటాయించడంతో అధిష్టానానికి ఆ సానుభూతి ఉందంటోంది ఆయన అనుచర వర్గం. విజయనగరం జిల్లాలో గజపతి నగరానికి ఇప్పటికే మంత్రి పదవి దక్కగా నెల్లిమర్ల నియోజకవర్గం ప్రస్తుతం జనసేన ఖాతాలోనే ఉంది. అక్కడ టీడీపీ బలం ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు పార్టీ నేతలు. ఎవరి ఈక్వేషన్స్లో వారున్నా అధిష్టానం మదిలో ఏముందో, అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అయితే అధిష్టానం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో అంతా పడిగాపులు కాయాల్సి వస్తోంది. చూడాలి మరి జిల్లా తెలుగుదేశం పగ్గాలు ఎవరి చేతికి చిక్కుతాయో.